అచ్చ తెలుగు అమ్మాయి 90వ దశకంలో టాలీవుడ్ను షేక్ చేసింది. అందంతో పాటు తన నటనతో అభిమానులను మైమరిపించారు. అగ్ర హీరోలు అందరి సరసన నటించారు. అప్పటి తరం ప్రేక్షకుల్లో ఎంతో మందికి ఇప్పటికీ ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి క్రేజీ బ్యూటీ ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ బ్యూటీలు ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన వారు కూడా ఇప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను ఊపేసిన నటిమణుల్లో రంభ ఒకరు. అందంతో పాటు తన నటనతో అభిమానులను మైమరిపించారు. అగ్ర హీరోలందరి సరసన నటించారు. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలిగారు. బాలీవుడ్ లో సైతం మెరిశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. సినీ పరిశ్రమకు రంభ దూరమైన ప్రేక్షకులు ఆమెను ఇప్పటికీ మర్చిపోలేదు. అప్పటి తరం ప్రేక్షకుల్లో ఎంతో మందికి ఇప్పటికీ రంభ ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ ఒకటి అడుక్కు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాక, బావగారు బాగున్నారా, బొంబాయి ప్రియుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈ అమ్మడు హీరోయిన్ గానే కాదు, స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి అదరగొట్టారు. దేశముదురు, యమదొంగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. దాదాపు అందరు స్టార్ హీరోలతో రంభ నటించారు. రంభ తన రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ, నా ఫస్ట్ చాయిస్ ఎప్పుడు సినిమానే. ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. కొత్త పాత్రలను ఎంచుకొని మళ్ళీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను అని అన్నారు. ఇక అభిమానులు, ప్రేక్షకులు ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రంభ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో, ఎలాంటి చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వస్తారో చూడాలి మరి.